ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము తండ్రి దేవా నాకు ఒక బిడ్డనీయమని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? అబ్రహాం నీకు ఒక బిడ్డేంది, నీకు లెక్కలేనంత మందిని భూలోకంలో నీకు విస్తారమైనంత మందిని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు లెక్క పెట్టినా లెక్కలేనంత మందిని నిన్ను ఇక్కడ వంశావళిని చేయాలని నీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. నీకు ఏది కావాలో కోరుకో, ఇది కావాలా, నీకు పట్టజాలనంత మందిని అంత ఆశీర్వాదం దీవెనలు నీ మీద కుమ్మరిద్దామనుకుంటున్నాను అన్నప్పుడు, నీకు ఇది కావాలా, బిడ్డ కావాలా కోరుకోమన్నప్పుడు అబ్రహాము తండ్రి దేవా నీ సిత్తమే నా సిత్తం అన్నాడు. దేవుని సిత్తము చొప్పున మనం ఏదైనా చేయాలి, మన సిత్తం ఏదీ జరగదు. దేవుడు మనకు యజమాని అయి ఉన్నాడు, రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మనకు యజమాని అయినప్పుడు మనం ఆయన సిత్తానుసారంగానే మనం నడవాలి, ఆయనకే వదిలేయాలి. మన సమస్యలు కానీ, మన బాధలు కానీ, మన కోరికలు కానీ ఏమైనా ఆయనకే మనం వదిలేయాలి. అప్పుడే దేవుడు మనకి అన్ని కార్యములు జరిగిస్తాడు.